రైతుల సమస్యలు నువ్వు చెప్పింది చెప్పాలి. ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే పల్లెటూర్లల్లో పొద్దున్నే లేచి రైతులు మీరు సిటీలలో పొద్దున్నే లేవగానే బాత్రూమ్ లో పోయి ఊకుంటారు. వాళ్ళు తెలుసా 2 కిలోమీటర్లు చేన్లకు పోయి చేన్ల కాడ పోయి నీళ్లు పెట్టి మోటార్ ఆన్ చేసి చేన్కి నీళ్లు పెట్టి పోయి ఒక పొలం మారిందని చెప్పి వాళ్ళు సరిగా బాత్రూమ్ వచ్చి ఆ పంటను చూసి ఎంత మురుస్తారు తెలుసా? అబ్బాబా ఎంత అవుతుందో ఈసారి నేను ఇల్లు కడతా, ఈసారి నా కొడుకు పెళ్లి చేస్తా, ఈసారి నా బిడ్డ పెళ్లి చేస్తా, నా కొడుకు మంచి జాబ్ వస్తుంది ఎంతో కష్టపడతారు. వాళ్ళకి పంట చేతి అమ్మనికి పోతే ధర లేకుంటది. ఆడున్న ధరకు మందులు తెచ్చిండ్రు చూడు, ఆ మందుల ఖర్చు కూడా వెళ్ళదు. అరే మిషన్లను తెచ్చి చేన్లను కోపిస్తే ఆ కోపించిన ఖర్చు వెళ్ళదు, ఉంటది. అరే వాళ్ళు పండించిన కూరగాయలు లేకపోతే ఏవైనా సరే పండ్లు కానీ మీరు షాపింగ్ మాల్లో పోయి రేట్లు మాట్లాడతారు. ఆ బట్టలు కూడా ఫిక్స్ రేట్ ఉంటే ఖుషి అవుతుంది. వాళ్ళు పండించిన కూరగాయలు 70 రూపాయలు 80 రూపాయలు 60 రూపాయలు ఇంతే ఉంటాయి కిలోకు. వాళ్ళు పెడతారు ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు. మా నాన్న కష్టపడతారు, అనుభవించిన రైతుకు ఇజ్జత్ ఇచ్చి వాళ్ళు చెప్పిన కొనాలని ఆశిస్తూ నేను మీ ప్యాటికి సార్ చంటి పిల్లాడు.